చేయాలనుకుంటే అప్పుడు హరీష్ రావు ఆఫీస్ తిరిగి పనిచేసేది. ఇప్పుడు లేకుండా ఆయన సొంత నిర్ణయంతో ఏ చేయాలన్నా అని సొంత నిర్ణయంతో చేస్తాడు. అప్పుడు రేవంత్ రెడ్డి ఈ 2-3 కూడా అన్ని చక్కబెడతారు అనుకుంటారా? ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అనుకుంటారా? అయితే ఇక అన్ని ఒక్కొక్కటి అయితే ఒకసారి ఇప్పుడు వాళ్ళు కూడా అప్పుడేమో వాళ్ళు కూడా చాలా హామీలు ఇచ్చారు. 3 ఎకరాలు ఇస్తా అన్నారు. ఇప్పుడు యాదవులు గొర్రెలు ఇస్తా అన్నారు. అవి ఇవి కూడా అయితే ఒక్కొక్కటి చేస్తా ఉన్నారు. కాకపోతే ఎందుకంటే వాళ్ళు చేసిన అప్పుల వల్ల ఆ వడ్డీ కట్టలేక ఇప్పుడు అదే ముష్కిల్ అవుతుంది. ఆ వడ్డీ వాళ్ళు అప్పులు చేయకపోతే ఆ వడ్డీ పైసలతో ఇచ్చిన హామీలతో నెరవేరు. కేసీఆర్ అప్పు చేసిపోయింది అని జనాలు నమ్ముతారా? రేవంత్ రెడ్డి చెప్పింది జనాలు నమ్ముతారు తప్పకుండా. ఇప్పుడు అయితే వాళ్ళు మున్పు లేకుండా ఇప్పుడు అన్ని సోషల్ మీడియా ద్వారా మీ ద్వారానే అన్ని బయటపడబోతున్నాయి. అందరు ఆన్లైన్ సర్వీస్ లా ఇప్పుడు అన్ని సోషల్ మీడియా కాబట్టి ప్రజలకు తెలియని విషయాలు కూడా తెలుస్తున్నాయి. మరి ఇప్పుడు ఆయన అప్పు చేసిపోయిండు, ఈయన కొంచెం తిప్పలు అవుతుంది, జర ఎదురు చూద్దాం వెనక ముందు ఇచ్చినా సరే అని జనాలు ఆలోచిస్తారా? లేకపోతే అంటారు వస్తారు, ఆలోచిస్తారు, అనుభవంలో ఆలోచిస్తారు. తప్పకుండా వస్తుంది. ఒక్కొక్కటి అది అమలే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. జనాల్లో కూడా ఓపిక లేకుండా ఇప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళు చేసారు. 10 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చిన 10 సంవత్సరాలు 2 టర్ములు అనేది దాకా కూడా అది మొదలు పెట్టింది చివరి వరకు కూడా రాలేదు. వస్తాయి 2 నెలలు 2 చేస్తారు. అంటే వీళ్ళకి ఇంకొక టర్మ్ కూడా ఇచ్చే అవకాశం ఉందా కాంగ్రెస్ కి? ఇస్తారు, తప్పకుండా ఇస్తారు. జనాలు తప్పకుండా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడైతే కంపల్సరీ పున్నం ప్రోగ్రాం పాగేసిండు. సిద్దిపేటలో హరీష్ రావు ఎట్లనో ఈ ఉస్నాబాద్ లో పున్నం ప్రోగ్రాం అంటే ఇంకా ఇక్కడ నుంచి ఆయన కదలలేడు. పున్నం ప్రోగ్రాం కదలాడు ఖచ్చితంగా ఉంటాడు. కదలాడు అయిపోయింది. పాగేసిండంటే ఇంకా ఓటు ఆయన జీవితకాలం కూడా ఉస్నాబాద్ డెవలప్ అవుతా చాలా అద్భుతంగా డెవలప్ అయింది. అప్పటికిప్పుడు చాలా తేడా ఉంది. మస్తు సూపర్. అప్పుడు గుట్టలు కూడా ఇచ్చిండు. ఇప్పుడు GPS ద్వారా ఇప్పుడు ప్రతి గ్రామాన ఏఈఓ సర్వే చేసి కాస్తు అంటే పంట పండిన దానికి రైతు మంది ఇచ్చారు. అప్పుడు అది పంట పండి ఎవరు చేస్తారు? సామాన్య రైతులు కష్టపడేటోటికి రైతు మంది ఇచ్చిండు. మా దగ్గర అయితే ఒక 500-600 ఎకరాలు పైన గుట్టలే. అవిటి కూడా ఎవరు ప్రతి పసలు కూడా 2 ఎకరాలు కొనుక్కున్నాడు ఈ రైతు బంధు తోటి. పంటలు ఏం లేవు వాటిగానే. ఇప్పుడు అవన్నీ కట్ అయినాయి. అంటే ఇప్పుడు అది ప్రభుత్వానికి లాభదాయకం కదా. అది ఇప్పుడు ఈ పని చేయడానికి వాటికి ఇచ్చి అంత అప్పుడు జనాల సొమ్మే కదా. కేసీఆర్ ఎన్నిసార్లు